హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 2016, 2017, 2022, 2023 టెట్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఈవీఎస్కి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 100 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మనము ఫస్ట్గా అయితే రివిజన్ చేసుకుందాం. మనము గత క్వశ్చన్ పేపర్లని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లో మనం ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది. మనం ఎప్పుడైనా ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు క్వశ్చన్స్ మీద అవగాహన వస్తుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా అవుతుంది అనే విషయం మీద మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అందుకే గత క్వశ్చన్ పేపర్లని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో నేను ఇంతకు ముందు వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి దాదాపు 100 క్వశ్చన్స్ని ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈవీఎస్కి సంబంధించినటువంటి దాదాపు ఒక 100 క్వశ్చన్స్ని గత క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ని నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని చెప్తూ ఉంటాను. మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేస్తూ ఉండండి. సో మీకు ఖచ్చితంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈ చూడడం ద్వారా మీకు ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్ గుర్తుంటుంది. సో అదే క్వశ్చన్ ఈజీగా వచ్చేసింది అనుకో, యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆన్సర్ కూడా చేయవచ్చు. కాబట్టి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, సెషన్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు ఖచ్చితంగా పూర్తిగా మీరు చూస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో. సో అందుకే ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. ఇక మనము ఫస్ట్ క్వశ్చన్ని చూసుకున్నట్లయితే ఈవీఎస్కి సంబంధించి 121 చూడండి. దీనిలో షెడ్యూల్ 1 ప్రకారము అడవి జంతువులను వేటాడడము, విక్రయించడము నేరము. ఆప్షన్ 1 వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1991 కాదు, 1981 కాదు, 1961 కాదు. సో మనకు వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1971 అనేది సరైన సమాధానం అవుతుంది. సో మనకు ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అనేది అవుతుంది. ఇంకో విషయం నేను మన యొక్క వాట్సాప్ గ్రూపులలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్నీ మీకు ఫ్రీగా అందిస్తున్నాను. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా నేను ఫ్రీగా అందిస్తున్నాను. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్, మన యొక్క సమాచారం అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశం ఒకటి, అది కూడా మనీ తీసుకోకుండా ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో నేను ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేయడం జరిగింది. జాఫర్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది మన మిత్రుల ద్వారా. కాబట్టి మీరు మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్లో పెట్టినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు. సో ఇంకెవరికైనా పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ ఉన్నంత వరకు, ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నంత వరకు అన్నీ మీకు ఫ్రీగానే అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మీరైతే ఒక చిన్న సపోర్ట్ చేయండి మాకు. మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఇది ఒకటి మాత్రమే. నేను మీకు మీ యొక్క ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను. రైట్. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్ 1 బెరీ వ్యాధి, ఆప్షన్ 2 క్వాషియార్కర, ఆప్షన్ 4 మొరాస్కస, ఆప్షన్ 4 స్థూలకాయత్వమా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. క్వాషియార్కర్ అనేది సరైన సమాధానము అవుతుంది, ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. నెక్స్ట్ మనకు 123వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనము రోజుకు తగ్గిపోతున్న జనాభా జాబితాలో లేనిది అడిగారు. జాగ్రత్త క్వశ్చన్ చదవాలి ఎగ్జామ్లో మీరు. ఆప్షన్ 1 గొర్రెనా, పులియా, బట్టిమేక పక్ష, కలివికోడియా. సో మనకు లేనిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 గొర్రె అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ మిగతా 3 జంతువులు పులి కావచ్చు, బట్టిమేక పక్షి కావచ్చు, కలివికోడి కావచ్చు, ఇవి తగ్గిపోతున్న జనాభా జాబితాలో ఉన్నవి జంతువులకు సంబంధించి. నెక్స్ట్ 124వ ప్రశ్న క్రింది వాణిలో సరైనది అడిగారు. జాగ్రత్తగా స్టేట్మెంట్ ఆప్షన్లు చదవాలి. నేను ఆప్షన్ చదువుతున్నా, ఇక్కడ మీకు క్లియర్గా లేదు కాబట్టి నేను చదువుతున్నాను చూడండి. ఆప్షన్ 1 గిజ్జిగాడు పక్షి గూడు కట్టలేదు. ఆప్షన్ 2 గిజ్జిగాడు పక్షులలో మగవి మాత్రమే గూళ్ళు కడతాయి. ఆప్షన్ 3 గిజ్జిగాడు పక్షుల్లో ఆడవి మాత్రమే గూళ్ళు కడతాయి. ఆప్షన్ 4 గిజ్జిగాడు పక్షుల్లో ఆడ మగ 2 కూడా గూళ్ళు కడతాయి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు తెలిసినటువంటి ఆన్సరే ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది దీంట్లో. ఎందుకంటే గిజ్జిగాడి పక్షులు మగవి మాత్రమే కడతాయి. ఓకేనా. మిగతా అన్ని స్టేట్మెంట్లు అవి తప్పే ఉన్నాయి. మిగతా 4 ఆప్షన్లు ఆడవి కట్టవు, ఆడవి మగవి కట్టవు,
గిజ్జిగడ్డ పశువులు అసలు గూళ్ళే కట్టవన్నాడు, కాబట్టి ఆ 3 కూడా తప్పే అవుతాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రజెంట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న మీ మైండ్ అనేది మొత్తం ఎగ్జామినేషన్లో ఉండాలి. క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అందుకే గత క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలని చెప్పేది. సో సరస్సుల నగరంగా పిలువబడే నగరం ఏది అంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సమాధానం మనకు ఆప్షన్ 2 అవుతుంది, ఉదయ్పూర్. నెక్స్ట్ మనకు 126వ ప్రశ్న. రైట్, కొమ్రం భీం చంపబడిన ప్రాంతం అడిగారు. ఆప్షన్ బాబేజరియా, జోడేఘాట, కేస్లాపుర, పుచ్చెరా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి జోడేఘాట్ ఇచ్చారు, బాబేజరి కూడా ఇచ్చారు. సో మనకు సరైన సమాధానం 1, 2 కూడా అవుతుంది. నెక్స్ట్ 127వ ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 23. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 అవుతుంది. సెప్టెంబర్ 23 రోజు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇది 8th క్లాస్లో ఉంది మనకు. నెక్స్ట్ 128వ ప్రశ్న. వడ్డీరాజు సోదరులు వరంగల్ నుండి నడిపిన పత్రిక ఏది? రయ్యత్ పత్రికన, ఆప్షన్ 1, ఆప్షన్ 2 తెనుగు పత్రికన, ఆప్షన్ 3 నీలగిరి పత్రికన, ఆప్షన్ 4 గోల్కొండ పత్రికన. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 2 అవుతుంది. తెనుగు పత్రికను నడపడం అయితే జరిగింది. నెక్స్ట్ 129వ ప్రశ్న. మానవ శరీరంలో అతిపెద్ద అవయవము ఏది? మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఆప్షన్ 1 జీర్ణాశయమా, మెదడా, చర్మమా, ఊపిరితిత్తుల. రైట్, మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 చర్మం. 130వ ప్రశ్న. కాలుష్యాన్ని తగ్గించుటకు లేదా పర్యావరణాన్ని పరిరక్షించుటకు ఉద్దేశించబడిన 4Rలో లేనిది అడిగారు. ఆప్షన్ 1 రిపేర్ చేయడమా, ఆప్షన్ 2 తగ్గించడమా, ఆప్షన్ 3 పునర్వినియోగమా, ఆప్షన్ 4 తిరిగి ఏర్పాటు చేయడం. లేనిది అడిగారు. మనకు ఆర్ అంటే రెడ్యూసు, రీయూజు, రీసైక్లింగ్, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఇవి లేనిది అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ 1 రిపేర్ చేయడం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 131వ ప్రశ్న. ఓజోన్ పొరను నాశనం చేయడంలో పాత్ర లేనివి అడిగాడు. పాత్ర లేనివి సరిగా మనం క్వశ్చన్ చదవాలి ఎగ్జామినేషన్ హాల్లో. ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నప్పుడు మీ యొక్క స్క్రీన్ పైన క్వశ్చన్స్ అనేటివి కరెక్ట్ చదువుకోండి. ఆప్షన్ 1 ఏరోసెల్స్, నెక్స్ట్ ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు. సో ఓజోన్ పాత్రను నాశనం చేయడంలో పాత్ర లేనివి అడిగాడు, ఉన్నవి కాదు లేనివి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి ఏరోసెల్స్ అనేటివి మనకు సరైన సమాధానం అవుతుంది. వీటి వల్ల ఎలాంటి ఓజోన్ పొరకు నాశనం అనేది ఉండదు. మిగతా 3తోటి ఓజోన్ పొరకు అయితే ఇబ్బంది అంటే ప్రాబ్లం అంటే సమస్య అయితే వస్తుంది అనేది దీని యొక్క అర్థం. నెక్స్ట్ మనకు 132వ ప్రశ్న. భూమిపై ఉన్న నీటి మొత్తంలో మంచినీటి పరిమాణం ఎంత? 1%, ఆప్షన్ 2 97%, ఆప్షన్ 3 2%, ఆప్షన్ 4 10%. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. 1% మాత్రమే మంచినీటి పరిమాణం అనేది మన భూమిపైన ఉన్నది. 133వ ప్రశ్న. బొరియలో నివసించే జంతువు ఏది? ఆప్షన్ 1 నక్కన, ఆప్షన్ 2 కుందేల, ఆప్షన్ 3 ఏలుగుబంట, ఆప్షన్ 4 కోతియ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి కుందేలు అనేది బొరియలో నివసిస్తుంది. నేను ఆల్రెడీ 3rd క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి నోట్స్ నేను మీకు పెట్టాను. దాంట్లో నేను క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా మీకు 3rd క్లాస్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, బొరియలో ఉండే జంతువుల గురించి. నెక్స్ట్ మనకు 134వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రానికి పడమర దిక్కున ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రానికి పడమర దిక్కున ఉన్న రాష్ట్రం అడిగారు. ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 ఛత్తీస్గఢ, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. మనకు ఆల్రెడీ 4th క్లాస్లో తెలంగాణ పటం ఇచ్చి అక్కడ దిక్కుల గురించి ఉన్నది ఆల్రెడీ 4th క్లాస్ ఈవీఎస్లో. సో మనకు అక్కడ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. మనకు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం అయితే ఉంది. నెక్స్ట్ 135వ ప్రశ్న. సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ వీరి సమకాలికుడు. ఎవరి సమకాలికుడు? ఆప్షన్ 1 రాజరాజ దేవుడా, నెక్స్ట్ చోళ రాజేంద్ర 2, చోళ రాజేంద్ర 1, శ్రీ వల్లభుడ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. చోళ రాజేంద్ర 1 అనేవాడు
గజనీ మహమ్మద్కు సమకాలీన వాడుగా మనము గుర్తిస్తాము. నెక్స్ట్ 136వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర పక్షి మీ అందరికీ తెలిసిందే, ఆప్షన్ 3 పాలపిట్ట. నెక్స్ట్, తెలంగాణలో ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించిన వారెవరు? ఇవన్నీ 6th 7th సోషల్కి సంబంధించి సోషల్కి అడిగినటువంటి ప్రశ్నలు. ఆప్షన్ 1 జ్యోతి బాపులే, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 నారాయణ గురు, ఆప్షన్ 4 అరిగే రామస్వామి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందూ జాతీయోన్నత సభను స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ 138వ ప్రశ్న. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం వెళ్ళే మార్గాన్ని తెలిపే క్రమం అడగడం జరిగింది. చూడండి ఒకసారి మీరు క్లియర్గా. ఫస్ట్ ఆప్షన్ నోరు, తర్వాత ఆహార వాహిక ఉంది, తర్వాత చిన్న పేగు ఉంది, తర్వాత పెద్ద పేగు, జీర్ణాశయం ఉంది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో చూడండి నోరు ఉంది, ఆహార వాహిక ఉంది, జీర్ణాశయం ఉంది, చిన్న పేగు ఉంది, పెద్ద పేగు ఉంది. థర్డ్ ఆప్షన్లో నోరు ఉంది, ఆహార వాహిక ఉంది, చిన్న పేగు ఉంది, జీర్ణాశయం ఉంది, పెద్ద పేగు ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 4లో నోరు ఉంది, చిన్న పేగు ఉంది, ఆహార వాహిక ఉంది, జీర్ణాశయం ఉంది, పెద్ద పేగు. అంటే వీటి యొక్క ఆర్డర్ని కరెక్ట్ క్రమంలో పెట్టాలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి ఏది కరెక్ట్ ఉందో. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. 2 అనేది కరెక్ట్ సరైన క్రమంలో ఉంది. ఫస్ట్ నోరు ఉంటుంది, నోరు నుండి ఆహార వాహికకి వెళ్తుంది, అక్కడ నుండి జీర్ణాశయంలోకి వచ్చింది, జీర్ణాశయం నుంచి చిన్న పేగుకి వస్తుంది, చిన్న పేగు నుంచి పెద్ద పేగులోకి వస్తుంది. అక్కడ మనకు సమయం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు అక్కడ ఆల్రెడీ మొత్తం పిక్చర్ ఉంటుంది, మీరు 5th క్లాస్లో జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ 139వ ప్రశ్న. శక్తినిచ్చే పోషక పదార్థాలు అని అడిగాడు. విటమిన్ల ఆప్షన్ 1, ఆప్షన్ 2 మాంసకృత్తుల, ఆప్షన్ 3 ఖనిజ లవణాల, ఆప్షన్ 4 పిండి పదార్థాల. శక్తినిచ్చే పోషక పదార్థాలు మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కూడా 5th క్లాస్లో ఉంది. రైట్, మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. 140వ ప్రశ్న. ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంటను ఇలా పిలుస్తారు, ఏమంటారు? రైట్, గోల్డెన్ అవర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 140. నెక్స్ట్ మనకు 141వ ప్రశ్న. సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది? నైజర్ నద్యా, నైలు నద్యా, వోల్టా నద్యా, కాంగో నద్యా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నైలు నది అనేది మనకు సహారా ఎడారి గుండా ప్రవహించే నది. 142వ ప్రశ్న. కుతుబ్ మినార్ మొదటి అంతస్తును ఎవరు నిర్మించారు? ఇది 4th క్లాస్. ఆప్షన్ 1 కుతుబుద్దీన్ ఐబకా, ఆప్షన్ 2 అల్లావుద్దీనా, ఆప్షన్ 3 అక్బరా, ఆప్షన్ 4 బాబర్. మనకు ఆల్రెడీ ఈజీగా సమాధానాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఇల్టుట్మిష్ తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. సో కుతుబుద్దీన్ ఐబక్ మనకు మొదటి అంతస్తును కట్టినటువంటి వ్యక్తి. నెక్స్ట్ 143వ ప్రశ్న. 143వ ప్రశ్న చూడండి. రాజుగారి జలాశయము హౌజ్ ఈ సుల్తానిని నిర్మించిన వారెవరు? ఆప్షన్ 1 అల్లావుద్దీనా, ఆప్షన్ 2 షాజహానా, ఆప్షన్ 3 ఇల్టుట్మిషా, ఆప్షన్ 4 ఇబ్రహీమా. మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. రైట్, మనకు రాజుగారి జలాశయం హౌజ్ ఈ సుల్తాని నిర్మించిన వారు ఆప్షన్ 3 ఇల్టుట్మిష్ అనే వ్యక్తి ఈ యొక్క హౌజ్ ఈ సుల్తానిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మనకు 144వ ప్రశ్న. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? కనిష్కుడా, ఆప్షన్ 2 శ్రీముకుడా, ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణ్య, ఆప్షన్ 4 శ్రీ పులోమావి. ఇవన్నీ 7th 6లో ఉన్నాయి సోషల్లో మనకు. రైట్, మనకు సరైన సమాధానం ఆల్రెడీ శ్రీముకుడు అనేది సరైన సమాధానము అవుతుంది. ఇవి మనకు 2016 టెట్లో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అండ్ జవాబులు. నెక్స్ట్ 2017ది చూద్దాం. నెక్స్ట్ 2017లో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి. 121వ ప్రశ్న. ద్రవాలను ఈ ప్రమాణాలలో కొలుస్తారు. ఆప్షన్ 1 మీటర్ల, ఆప్షన్ 2 గ్రాముల, ఆప్షన్ 3 చదరపు మీటర్ల, ఆప్షన్ 4 లీటర్ల. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానము మనము ద్రవ పదార్థాలు దేంట్లో కొలుస్తాము? లీటర్లలో కొలుస్తాం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 122వ ప్రశ్న. అతిపెద్ద పుష్పం అందరికి తెలిసే రఫ్లీషియా, 4th క్లాస్లో ఉంది. 123వ ప్రశ్న. గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణువుల వల్ల మానవులో కలిగే వ్యాధి ఏది? ఆర్థరైటిసా, ఎనీమియానా, గస్ట్రైటిసా, బ్రకైటిసా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆర్థరైటిసా, ఎనీమియానా, గస్ట్రైటిసా, బ్రాంకైటిస్? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది.
సో బ్రాంకైటిస్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణువుల వలన బాణంలో కలిగే వ్యాధి బ్రాంకైటిస్ అనే వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు 124వ ప్రశ్న, ఇది పప్పు ధాన్యాల పంట కాదు అన్నాడు. జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి ఎప్పుడైనా మనము. ఆప్షన్ 1 వేరుశెనగన, రాగుల, మినుముల, బఠానియా. పప్పు ధాన్యాల పంట కానిది అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. రాగులు, తైదలు అనేటివి పప్పు ధాన్యాలకు సంబంధించింది కాదు. వేరుశెనగ కావచ్చు, మినుములు కావచ్చు, బఠానీలు కావచ్చు, ఇవన్నీ పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు అవుతాయి. రాగులు, తైదలు అనేటివి అవి చిరుధాన్యాల్లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ 125వ ప్రశ్న, దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దేంట్లో? కందులలో ఉంటాయా, మొక్కజొన్నల, గోధుమల, బియ్యమా? రైట్, మనకు ఆల్రెడీ తెలుసు పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో పప్పులు ఏవి ఉన్నాయి? గోధుమలు. కందులు అనేది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. 125 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 126వ ప్రశ్న, సాధారణ మానవుని నోటిలో గల అగ్రచర్వణకాల అంటే నమ్ములు దంతాల సంఖ్య అని అడిగారు. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 2. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. 6 ఉంటాయి. అగ్రచర్వణకాల సంఖ్య ఎన్ని మనకు? 6. 1 2 2 1 2 3 2 1 2 3 అనే ఫార్ములా మీకైతే ఆల్రెడీ తెలుసు. 2 1 2 3 2 1 2 3. సో మనకు అగ్రచర్వణకాల సంఖ్య అడిగాడు కాబట్టి ఇది మనకు నమ్ములు దంతాల సంఖ్య అనేది 6 అయితే ఉంటుంది. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అనేది సరైన సమాధానము అవుతుంది. 126 ఈజ్ ద ఆప్షన్ 3. సారీ, ఒక్క నిమిషం చిన్న. రైట్, సారీ చిన్న, నేను మిస్టేక్స్ చేసినట్టున్నాను. ఇక్కడ చూడండి, మనకు అగ్రచర్వణకాల సంఖ్య నమ్ములు దంతాల సంఖ్య మనకు ఆప్షన్ 3 అవుతుంది. 8 అనేది సరైన సమాధానం. మనకు 2 1 2 3 2 1 2 3 ఈ విధంగా మనకు ఫార్ములా ఉంటుంది. సో మనకు సాధారణ మానవుల్లో నోటిలో గల అగ్రచర్వణకాల సంఖ్య ఎంత అంటే మనకు 126. మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. రైట్ చిన్న, మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 127. మనకు 127 చూడండి, వైశాల్యం పరంగా భారతదేశం కంటే చిన్న దేశం అడిగారు. మనకి ఇది 5th క్లాస్లో ఉంది ఆల్రెడీ. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 అర్జెంటీనా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 బ్రెజిల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. అర్జెంటీనా. ఇక్కడ ఏమన్నాడు? భారతదేశం కంటే చిన్న దేశం అన్నాడు. ఇక్కడ ఆస్ట్రేలియా అనేది భారతదేశం కంటే పైన ఉంటుంది ఫస్ట్. దీని తర్వాత మనకు 7వ దేశంగా భారతదేశం ఉంటుంది. 6వ దేశంగా మనకు మన యొక్క ఆస్ట్రేలియా అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదట మనకు రష్యా ఉంటుంది, తర్వాత కెనడా ఉంటుంది, చైనా ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది, బ్రెజిల్ ఉంటుంది, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా తర్వాత అర్జెంటీనా అనే ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమన్నాడు? వైశాల్యం మనకు 5th క్లాస్ బుక్లో 7 దేశాలు మాత్రమే ఉన్నది. ఆడ ఎన్నో దేశం అడిగాడు? మనకు 8వ దేశం అడగడం జరిగింది. కాబట్టి సో ఈజీగా మీరు క్వశ్చన్స్ అయితే ఐడెంటిఫై చేసి 7 దేశాలు తెలిస్తే మనకు తర్వాత కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్. అర్జెంటీనా అనేది సరైన సమాధానము అవుతుంది. అప్పుడు 2017 అప్పుడు చాలామంది ఆ యొక్క ఆన్సర్ని రాంగ్ పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ 128వ ప్రశ్న, కింది వాటిలో బాలలు పొందలేని హక్కు ఏది అడుగుతున్నారు? ఆప్షన్ 1 గౌరవాన్ని పొందే హక్క, ఉపాధిని పొందే హక్క, యుద్ధం నుండి రక్షణ పొందే హక్క, జీవించే హక్క. ఇది కూడా మనకు 5th క్లాస్లో ఉంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 ఉపాధి పొందే హక్కు అనేది బాలలకు ఉండదు. మిగతావన్నీ 3 కూడా ఉంటాయి. నెక్స్ట్ 129వ ప్రశ్న, భారత రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 కేఎం మున్షి, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇది కూడా 5th క్లాస్లో ఉంది. రైట్, మీకు యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకైతే రచనా సంఘం అధ్యక్షులుగా అయితే ఉండెను. నెక్స్ట్ 130వ ప్రశ్న, భూమికి అతి దగ్గరగా ఉన్న పొర. ఇది 5th క్లాస్ బిట్టే. అతి దగ్గర ఉన్న పొర ఏది? మనకు ఆల్రెడీ తెలుసు. ట్రోపో ఆవరణం అనేది భూమికి అతి దగ్గర ఉన్నటువంటి పొర మనకు ట్రోపో ఆవరణము. 130 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 131వ. 131వ ప్రశ్న చూసినట్లయితే
ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు అని అడిగారు. ఆప్షన్ బొగ్గు సూర్యకాంతి గాలియా, ఆప్షన్ 2 సహజ వాయువు నీరా, ఆప్షన్ 3 గాలి సూర్యకాంతి, ఆప్షన్ 4 కిరోసిన్ గాలి నీరు. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. గాలి సూర్యకాంతి అనేది ఎప్పటికీ తరిగిపోకుండా ఎప్పటికీ ఉంటాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 132ది, ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖానా, ఆప్షన్ 2 సర్ వికాస్ ఉల్ ఉమ్రా, నెక్స్ట్ ఆప్షన్ 3 మూడవ సాలార్ జంగా, ఆప్షన్ 4 కులీ కుతుబ్ షానా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది. సర్ వికార్ ఉల్ ఉమ్రా అనే అతను ఫలక్నామా ప్యాలెస్ ను నిర్మించడం జరిగింది. సర్ వికార్ ఉల్ ఉమ్రా. నెక్స్ట్ 133వ ప్రశ్న, మానవునిలో స్కర్వీ వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది? మీకు ఆల్రెడీ తెలుసు. ఆప్షన్ 2 ఎస్కర్బిక్ ఆమ్లం వల్ల, మనకు సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఎస్కర్బిక్ ఆమ్లం అంటాం. దాని ద్వారా మనకు స్కర్వీ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ 134వ ప్రశ్న, మానవుని శరీర భాగాల నుండి హృదయంలోనే ఈ గదిలోని ఆమ్లజని రహిత రక్తం చేరుతుంది. ఆమ్లజని రహిత రక్తం అంటే మనకు గుండె నుండి అంటున్నారు, చెడు రక్తం. దేంట్లో ఉంటుందని అంటున్నారు. ఆప్షన్ 1 కుడి కర్ణికన, ఎడమ జట్రికన, కుడి జట్రికన, ఎడమ కర్ణికన. ఇది కూడా 5th క్లాస్లో ఉంది. రైట్, మనకు సరైన సమాధానం కుడి కర్ణిక. కుడి కర్ణికలో మనకు ఆమ్లజని రహిత రక్తం అనేది చేరుతుంది. హృదయంలోని ఈ గదిలోనికి ఆమ్లజని రహిత రక్తం చేరుతుందంటే కుడి కర్ణికలోకి చేరుతుంది. 135వ ప్రశ్న, కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యకమైన కారకాలు ఏంటి? ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, పత్రహరితం, సూర్యకాంతి, ఆప్షన్ 2 గ్లూకోజు, CO2, పత్రహరితం, సూర్యకాంతి, ఆప్షన్ 3 CO2 పిండి పదార్థాలు, పత్రహరితం, సూర్యకాంతి, ఆప్షన్ 4 CO2 H2O, పత్రహరితం, సూర్యకాంతి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యకమైన కారకాలు CO2, H2O, పత్రహరితం, సూర్యకాంతి. ఇవి ఉంటే మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 136వ ప్రశ్న, మానవుని పరిథ్య నాడీ వ్యవస్థలో ఇవి ఉంటాయి. ఆప్షన్ 1 వెన్నుపాము మరియు వెన్నునాడులు, ఆప్షన్ 2 మెదడు మరియు వెన్నుపాము ఉంటుంది, ఆప్షన్ 3 కపాల నాడులు మరియు వెన్నునాడులు ఉంటాయి, ఆప్షన్ 4 మెదడు మరియు కపాల నాడులు ఉంటాయి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. కపాల నాడులు మరియు వెన్నునాడులు అనేటివి పరిథీయ నాడీ వ్యవస్థలో ఉంటాయి. 137వ ప్రశ్న, రైట్, 137వ ప్రశ్న చూసుకుంటే ఫలదళం పుష్పం యొక్క ఈ భాగానికి చెందినది అని అడిగాడు. ఫలదళము పుష్పం యొక్క ఈ భాగానికి చెందింది. ఆకర్షక పత్రావళి ఆప్షన్ 1, ఆప్షన్ 2 కేసరావళియ, ఆప్షన్ 3 అండాకోశమా, ఆప్షన్ 4 రక్షక పత్రావళియ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అండాకోశం అనేది ఫలదళం పుష్పం యొక్క భాగానికి చెందినది అడిగారు. ఓకే. 138వ ప్రశ్న, ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు అన్నాడు. జఠర గ్రంథుల, కాలేయమా, క్లోమమా, లాలాజల గ్రంథుల. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 కాలేయం అనేది జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. ఈ గ్రంథి కాలేయం అనే గ్రంథి జీర్ణ ఎంజైమ్లను స్రవించదు. మనకు 138 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 139 క్వశ్చన్, భ్రమరాంబిక సంవాదం గ్రంథకర్త ఎవరు? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్, మీరు కామెంట్ చేయండి. రైట్, ఆప్షన్ 3 అవుతుంది. కడుకుంట్ల పాపశాస్త్రి గారు మనకు సరైన సమాధానం అనేది అవుతుంది. 139 ఆప్షన్ 3. భ్రమరాంబిక సంవాదం గ్రంథకర్త కడుకుంట్ల పాపశాస్త్రి గారు. నెక్స్ట్ 140ది, గండిపేట చెరువును ఇలా కూడా పిలుస్తారు, ఏమంటారు? ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 140 మనకు 3 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 141వ ప్రశ్న, ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు అన్నాడు. ఏ నది? తుంగభద్రన, కిన్నెరు సానియా, పెన్నన, ప్రాణహితన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు 141 క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ 3 పెన్నా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు. నెక్స్ట్ 142 142 క్వశ్చన్ చూడండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా గుహలు వీరి కాలానికి చెందినవి. మనకు అందరికీ తెలిసినటువంటి ఆన్సర్ ఆప్షన్ 4 గుప్తులు. నెక్స్ట్ మనకు 143వ ప్రశ్న, ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులు ఈ క్రింది సేవలను అందించుటలేదు. ఏది అందించటలేదు? జీవిత బీమానా, ఉత్తరాలను చేరవేయటమా, టెలిగ్రామ్ పంపడమా, డబ్బు దాచుకోవడమా? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి 143
టెలిగ్రామ్ పంపడం అనేది ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవలను అందించటం లేదు, ఆపేసింది లెటర్లు పంపడం. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని వీరు నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తారు? మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఆన్సర్ కామెంట్ చేయండి. మనకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్ని సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇది 4th క్లాస్లో ఉంది. ఇది 2017 టెట్లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ వచ్చాయి ఈవీఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మనము 2022 క్వశ్చన్ పేపర్ని చూద్దాం. మనము 2022 టెట్ క్వశ్చన్ పేపర్ని చూద్దాము. దీనిలో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, కంటిలో బయటి నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించమని చెప్పాడు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము ఇవి మనకు బయటి నుండి వరుసగా గల 3 ముఖ్యమైన పొరలు. మనకు బయటి నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలు ఏంటి? మనకు దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం అనేటివి ఇవి 3 ముఖ్యమైన పొరలు. సరైన సమాధానం మనకు ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ మనకు 122 క్వశ్చన్ చూడండి ఒకసారి. క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది అన్నారు. సో మీ యొక్క ఆప్షన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఇక్కడ మనకు శిలజ ఇంధనాలు ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, సూర్యరశ్మి ఉంది. సో ఇక్కడ పునరుద్ధరింపదగిన వనరు కానిది అడిగారు. సో ఇక్కడ మనకు ఫైనల్ కీలో యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు 123 క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారము భారతదేశం ఈ ద్వీపంలో కలదు. ఇది మనకు 8th క్లాస్ సోషల్లో ఉంది. సో ఆప్షన్ 1 జంబో ద్వీపము, క్రౌంచో ద్వీపము, సాల్మాలి ద్వీపము, అదేవిధంగా శక ద్వీపం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. జంబో ద్వీపం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఇక్కడ చూడండి మనకు యాడ్ స్కోర్ ఇచ్చారు. శిలజ ఇంధనాలు, గాలి, నీరు, సూర్యరశ్మి అనేటివి పునరుద్ధరింపబడతాయి. శిలజ ఇంధనాలు కూడా, సో అది అందుకనేసి ఆప్షన్స్ అనేటివి కరెక్ట్ లేవనే ఉద్దేశంతో ఈ యొక్క క్వశ్చన్కి 122 దానికి యాడ్ స్కోర్ ఇవ్వడం అయితే జరిగింది. రైట్, మనకు ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు అంటే జంబో ద్వీపంలో కలదు. ఇది 8th క్లాస్లో మనకు ఫస్ట్ లెసన్లో ఉంది. నెక్స్ట్ 124 క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే, షోకా అనే అమ్మాయి డిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. ఆప్షన్ 1 తూర్పున, పడమరన, ఉత్తరంన, దక్షిణంన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఆమె దక్షిణం వైపుకు ప్రయాణం చేసింది. నెక్స్ట్ 125వ ప్రశ్న, క్రింది వాటిని పరిశీలించండి. అమ్రాబాద్, ఏలేశ్వరము, పాండవులగుట్ట, ఘనాపూర్ ఇవి ఏ జిల్లాలో ఉన్నాయో అడగడం జరిగింది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. సో అమ్రాబాద్ అనేది మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అదేవిధంగా ఏలేశ్వరం అనేది మనకు నల్గొండ జిల్లాలో ఉంది. అదేవిధంగా మనకు పాండవుల గుట్ట అనేది ఎక్కడుంది? పాండవుల గుట్ట మనకు ఆదిలాబాద్లో ఉంది. అదేవిధంగా పాండవుల గుట్ట అనేది జయశంకర్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఘనాపూర్ అనేది మనకు ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అమ్రాబాద్ అనేది నాగర్ కర్నూలు జిల్లా, ఏలేశ్వరం అనేది నల్గొండ జిల్లా, పాండవుల గుట్ట అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనాపూర్ అనేది ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉంది. ఇది మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 126 క్వశ్చన్ చూడండి. భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. ఆప్షన్ 1 లింగ పురాణము, పెరియ పురాణము, బ్రహ్మ పురాణము, శివ మహా పురాణము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. పెరియ పురాణంలో మనకు భక్త కన్నప్ప కథ అనేది ఉంటుంది. 127వ ప్రశ్న, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ 1 వరాహమిహిరుడు,
ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 3 భాస్కరుడు, ఆప్షన్ 4 ఆర్యభట్టు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, ఆర్యభట్టు. 128వ ప్రశ్న 128. 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీనిని కల్పించనిచ్చో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 స్వతంత్రపు హక్కు, ఆప్షన్ 2 సాంస్కృతిక విద్యా విధేయక హక్కు, ఆప్షన్ 3 సమానత్వపు హక్కు, ఆప్షన్ 4 పీడనాన్ని నిరోధించే హక్కు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 3 అవుతుంది, సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. చూడండి, 6 నుంచి 14 సంవత్సరాల మనకి ఇక్కడ నేను ఆప్షన్ 3 అన్నాను, ఇది రాంగ్. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, స్వతంత్రపు హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. నెక్స్ట్ మనకు 129 క్వశ్చన్. భారత జాతీయ సైన్యం మార్చి 1944 భారతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు? ఈటానగర్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అగర్తలా, ఆప్షన్ 3 పోర్ట్ బ్లెయిర్, ఆప్షన్ 4 కొహిమా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మన భారత జాతీయ సైన్యము మార్చి 1944లో భారతీయ జెండాను మనకు ఎక్కడ ఎగురవేశారంటే కొహిమాలో ఎగురవేయడం అయితే జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 130వ క్వశ్చన్. భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించిన మహిళ ఎవరు? దాక్షాయిని వేలాయుధం, ఆప్షన్ 2 లక్ష్మీ సెహాగల్, ఆప్షన్ 3 సరోజినీ నాయుడు, ఆప్షన్ 4 అన్నా మస్కరిన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, లక్ష్మీ సెహాగల్ అనే ఆమె భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ అని అడగడం జరిగింది. జాగ్రత్తగా క్వశ్చన్స్ని చదవాలి. నెక్స్ట్ 131వ ప్రశ్న. తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ 1 గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది, ఆప్షన్ 2 దీనిని అక్టోబర్ వేడిమి అంటాము, ఆప్షన్ 3 ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఆప్షన్ 4 నేల ఇంకా తేమగా ఉంటుంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏమన్నాడు, క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించమన్నాడు. కాబట్టి దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 132 క్వశ్చన్. ఓక్, యాష్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో కనిపిస్తాయి. ఆప్షన్ 1 సమశీతోష్ణ సతత హరిత అరణ్యాలు, ఆప్షన్ 2 సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు, ఆప్షన్ 3 ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఆప్షన్ 4 ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులలో మనకు ఓకు, యాష్, బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో మనకు లభిస్తాయి. నెక్స్ట్ 133వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. సో దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని మీరు అయితే సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇదైతే. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, ముక్కలు చేయడం, తర్వాత మనము ముక్కలు చేసిన తర్వాత కలప గుజ్జు తయారీ జరుగుతుంది, తర్వాత గుజ్జును అనేది పరచడం జరుగుతుంది, దాని తర్వాత ఆ గుజ్జుని ఒత్తడం జరుగుతుంది, దాని తర్వాత కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాగితపు తయారీ ప్రక్రియలో వరుస క్రమం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని నోట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 134వ ప్రశ్న. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ క్రింది అధికారాన్ని కల్పించింది. ఆప్షన్ 1 న్యాయ అధికారాల, పాక్షిక న్యాయ అధికారాలన, లేకుంటే శాసన అధికారాల, లేకుంటే కార్యనిర్వాహక అధికారాలను కల్పించిందా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకైతే ఫైనల్ స్కీలో అయితే యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క ప్రశ్నకు. ఇది సో దాదాపుగా అన్ని అధికారాలు కొన్ని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి వాళ్ళు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంది కానీ కింద ఆప్షన్లు అన్నీ కరెక్ట్గా, అంటే ఆన్సర్ అనేది కరెక్ట్గా లేవు, అన్ని కరెక్ట్ ఉన్నట్టున్నాయి కాబట్టి దాన్ని యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
మనకు 135వ ప్రశ్న, క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణంగాని గుర్తించండి. ఆప్షన్ హరితరేణువ, ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలమా, ఆప్షన్ 3 రైబోజోముల, ఆప్షన్ 4 మైటోకాండ్రియనా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగే కణాంగం ఏది అంటే మైటోకాండ్రియా. 136 క్వశ్చన్, క్రింది వాటిలో గ్లూకాగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 క్లోమము, ఆప్షన్ 3 కాలేయము, ఆప్షన్ 4 మూత్రపిండము. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. క్లోమము అనేది గ్లూకాగాన్ను స్రవించే గ్రంథి ఏది అంటే క్లోమ గ్రంథి. నెక్స్ట్ 137 క్వశ్చన్, బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించాలి. సో దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. అధిక నీరు పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం అనేది బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యంగా మనము గుర్తించాలి. నెక్స్ట్ 138వ ప్రశ్న, ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. జంతువులు. ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించడం అంటే మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, జంతువులు. నెక్స్ట్ 139 క్వశ్చన్, నేలపై పొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించమన్నాడు, నేల లోపలి. సో దీంట్లో మీ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 139 క్వశ్చన్ యొక్క సరైన సమాధానం మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఈ యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఇది OAEBCR. సో ఈ విధంగా మన యొక్క పొర, పై పొర నుండి క్రింది పొర వరకు వరుసగా నేల క్షితిజాలను ఈ విధంగా అయితే ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 140 క్వశ్చన్, మనకు 140వ ప్రశ్న, బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలను కారణమయ్యే హార్మోన్ ఏది అన్నాడు. ఈస్ట్రోజనా, థైరాక్సినా, ఎడ్రినాలినా, టెస్టోస్టిరానా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఈస్ట్రోజన్. నెక్స్ట్ మనకు 141వ ప్రశ్న, క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. గబ్బిలమా, పావురమా, డేగన, పిచ్చుకన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దీంట్లో మనకు కానిది అడిగారు కాబట్టి దీంట్లో మనకు సరైన సమాధానం గబ్బిలం అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు 142 క్వశ్చన్, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. ఆకర్షక పత్రావళ, రక్షక పత్రావళ, అండాకోశమ, కేసరావళ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కేసరావళి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. 142 క్వశ్చన్ యొక్క సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 అవుతుంది. మనకు పురుష ప్రత్యుత్పత్తి భాగము కేసరావళి అవుతుంది పుష్పంలో. నెక్స్ట్ 143 క్వశ్చన్ చూడండి ఒకసారి, ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం ఏది. కాఫర్ సల్ఫేటా, స్పిరిటా, పొటాషియం హైడ్రాక్సైడా, అయోడినా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దీంట్లో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, అయోడిన్. ఇది మనకు 7th క్లాస్ది. నెక్స్ట్ 144 క్వశ్చన్, క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. మాంగ్రూవ్, కాక్టాస్, ఎర్రచందనం, వాలిస్ నేరియా. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి కాక్టాస్ అనేది మనకు ఎడారి మొక్క అనేది అవుతుంది. ఇది మనకు 2022 క్వశ్చన్ టెట్ క్వశ్చన్ పేపర్లోని ఈవీఎస్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇవి కొద్దిగా టఫ్గా ఉన్నాయి. 2016, 2017తో పోల్చుకున్నప్పుడు 2022 క్వశ్చన్ పేపర్ ఈవీఎస్లోని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇవైతే చాలా టఫ్గానే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 2023 క్వశ్చన్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ 2023 టెట్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ని మనమైతే చూద్దాం. 121వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కింది వాటిలో నీటి కాలుష్యం కారకం కానిది అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు అనేటివి మనకు నీటి కాలుష్య కారకం కానిది అని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 122వ ప్రశ్న, కింది వానిలో పునరుద్ధరింపదగని శక్తి వనరు గుర్తించండి. ఆప్షన్ 1 శిలాజ ఇంధనాలు, ఆప్షన్ 2 పవన శక్తి, ఆప్షన్ 3 జలశక్తి, ఆప్షన్ 4 సౌరశక్తి. సో పునరుద్ధరింపదగని శక్తి వనరులు అన్నారు కాబట్టి దీంట్లో మనకు సరైన సమాధానం
శిలాజ ఇంధనాలు అవుతుంది. నెక్స్ట్ 123 క్వశ్చన్స్. 123 ప్రశ్న. మానవులలో దీని ద్వారా మూత్రాశయం నుండి మూత్రం బయటకి విసర్జింపబడుతుంది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మూత్రనాళికల, మాల్ఫీజియన్ నాళికల, ప్రసేకమ, వృక్క నాళికల. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, ప్రసేకం. నెక్స్ట్ 124 ప్రశ్న. మానవులలో పీల్చిన గాలి నాసికా కుహరం నుండి దీనిలోకి వెళ్తుంది. దేనిలోకి వెళ్తుంది? మనకు 124 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గ్రసనిలోకి వెళ్తుంది. దీంట్లో మనకు నాసికా కుహరం నుండి డైరెక్ట్ మనకు గ్రసనిలోకి గాలి అనేది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ 125 ప్రశ్న. మానవుని గుండె యొక్క ఈ గది పై భాగం నుండి పుప్పుస ధమని బయలుదేరుతుంది. సో దీంట్లో మీకు మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి కుడి జఠరికలోకి బయలుదేరడం అనేది కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ 126 ప్రశ్న. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? లాలాజలంలో ఉండే ఎంజైమ్ మనకు పెప్సిన్. నెక్స్ట్ మనకు 127 ప్రశ్న. ఎక్స్ హైదరాబాద్ నుండి గోవా వరకు ప్రయాణించింది. దీనికోసం ఎక్స్ ఈ దిశలో ప్రయాణించింది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు ఎక్స్ అనేవారు పడమర దిశలో ప్రయాణించింది. నెక్స్ట్ 128 ప్రశ్న. టోల్ ఫ్రీ నంబర్ 1098 దీనికి సంబంధించింది. ఇది చైల్డ్ లైన్కి సంబంధించింది. నెక్స్ట్ 129 ప్రశ్న. ఈ సబ్జెక్టులపై పార్లమెంటు మాత్రమే చట్టాలను చేస్తుంది. ఏ సబ్జెక్టులపై పార్లమెంటు చట్టాలను చేస్తుంది? మనకు పార్లమెంటు టెలిఫోన్ మరియు పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన నియమాలు మరియు నిబంధనలను సబ్జెక్టులపై పార్లమెంట్ అనేది చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. 129. నెక్స్ట్ 130. వస్తువుల కొనుగోలుకు సంబంధించి షాప్ కీపర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. కొనుగోలుదారు షాప్ కీపర్పై సివిల్ కేసును దాఖలు చేశాడు మరియు డివిజనల్ స్థాయిలో జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో కొనుగోలుదారు సంతృప్తి చెందలేదు. అతను ఈ కోర్టులో అప్పీల్ చేయవచ్చును. అతను ఈ కోర్టులో అప్పీల్ చేయవచ్చును. జిల్లా కోట, సెషన్ కోట, హైకోట, అసిస్టెంట్ సెషన్ కోట. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు అతను జిల్లా కోర్టులో అయితే అప్పీల్ అయితే చేయవచ్చును. నెక్స్ట్ 131 ప్రశ్న. కింది వానిలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. వేరు యొక్క రూపాంతరాన్ని మనము గుర్తించాలి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, చిలగడ దుంప. నెక్స్ట్ 132 ప్రశ్న. ఈ విటమిన్ లోపం వల్ల పెల్లెగ్రా వ్యాధి వస్తుంది. పెల్లెగ్రా వ్యాధి అనేది ఈ విటమిన్ లోపం వల్ల వస్తుంది. 132 ప్రశ్న. మీరు అయితే సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇది సేమ్ నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది వస్తుంది. 133 ప్రశ్న. అవృత బీజ మొక్కలలో ఫలంగా అభివృద్ధి చెందే భాగం ఏది? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది, అండాశయము. నెక్స్ట్ 134 క్వశ్చన్. 32 దంతాలు ఉన్న ప్రౌఢ మానవుల రదనికల సంఖ్య ఎంత? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 2 అవుతుంది. మనకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనకు 2017 టెట్లో కూడా అడగడం జరిగింది. సో మీరు చూడండి మనకు ఎక్కడ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి కూడా ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ 135 క్వశ్చన్. వాతావరణంలో సమృద్ధిగా లభించే వాయువు ఏది? ఆప్షన్ 3 నైట్రోజన్. 135 క్వశ్చన్. నెక్స్ట్ 136. కింది వానిలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? కింది వానిలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానము క్షయవ్యాధి. 137. బాలల హక్కులపై యుఎన్ఏ కన్వెన్షన్ 1989 ప్రకారము కింది వాటిలో బాలల హక్కు కానిది అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. పిల్లల చట్ట విరుద్ధ కార్యకలాపాల నుండి రక్షణ పొందే హక్కు అనేది యుఎన్ఏ కన్వెన్షన్ 1989 ప్రకారం దాంట్లో లేదు, కానిది అడిగారు. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 138 క్వశ్చన్.
మౌర్య చక్రవర్తి అయిన అశోకరాజు ప్రజల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఈ అధికారులను నియమించాడు. ఆప్షన్ 4 దమ్మ దమ్మ మహామంత్రులను నియమించడం జరిగింది. నెక్స్ట్ 139 క్వశ్చన్. ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు. ఎవరు? ఆప్షన్ 2 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు రాజ్ ప్రముఖ్గా కొనసాగడం జరిగింది. 140 క్వశ్చన్. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ అధికారంను ఇచ్చింది. ఏ అధికారంను ఇచ్చింది అంటే మనకు దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం అనేది వాళ్ళకు ఈ యొక్క అధికారం రావడం జరిగింది రౌలత్ చట్టం ద్వారా. నెక్స్ట్ 141 క్వశ్చన్. కింది వాటిలో అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏది? అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. భూమధ్య రేఖకు ఇరువైపులా 180 డిగ్రీల అక్షాంశాలు ఉంటాయనేది సరికాని స్టేట్మెంట్గా మనము గుర్తించాలి. నెక్స్ట్ మనకు కింది వాటిలో సరైన జతను గుర్తించామని చెప్పాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సత్యశోధక్ సమాజ్ జ్యోతి బాపులే స్థాపించడం జరిగింది కాబట్టి ఇది మనకు సరైన జత అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 143 క్వశ్చన్. దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పీఠభూములు ఉన్నాయి. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మహాదేవ్ మరియు కైమూర్ రేంజ్ అనేది మనకు అంచున ఈ పర్వతాలు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ 144 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవి ఉండటం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు ఉండడం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మిత్రమా ఇది 2016, 17, 22, 23 క్వశ్చన్ పేపర్లో ఈవీఎస్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనము రివిజన్ చేసుకున్నాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్నిటిని మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. తర్వాత మనం ఈవీ క్వశ్చన్ పేపర్లోని తెలుగుకు మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.